ఈరోజు నేను మళ్ళీ కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గారకాయలు, గుండికాయలు వీటితోని కూర ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం. ఎందుకో సడన్గా 3 రోజుల తర్వాత ఈరోజు ఏం తెద్దామంటే చికెన్ అన్నారు, ఒకళ్ళేమో తలకాయ అన్నారు. వద్దు, నాకు గారకాయలు, గుండికాయలు తినాలందన్నారు. ప్రజెంట్ ఓటింగ్ నాకేనండి, ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు నచ్చిందే తెచ్చారు. చాలామంది ఇంట్రెస్ట్గా తిన్న వాళ్ళు ఉంటారండి, వాళ్ళందరి కోసం అయితే మా వీడియో ఖచ్చితంగా చూడండి. నేను ఎలా చేస్తున్నానో క్లీన్గా కడిగేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు తరిగానండి, ఎందుకంటే ఫ్రై అన్నాను కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా చేశాను. ఈ గుండెకాయ అంత పెద్దగా ఉన్నా సరే వేగేసరికి చిన్నది అయిపోద్ది, మనకు తెలిసిందే కదా. అయితే ఇప్పుడు రెడీ, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి. గ్యాస్ స్టార్ట్ చేసేస్తున్నాను. కళాయి వేడెక్కిన ఎక్కపోయినా మనం ఆయిల్ పోసేసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను. ఫ్రై కాకుండా కూడా ఇగురు వండుకుంటారండి, నాకెందుకో ఫ్రై తినాలనిపించింది, సో అందుకే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది, మనం ఉప్పులాగే ఉల్లిపాయలు వేసుకుందాం. ఇన్ని ఉల్లిపాయలు వేస్తే గ్రేవీ బాగా వస్తుందండి. ఫ్రై అయినా సరే డ్రైగా ఉండకుండా, అంటే ముద్దగా తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవ్వటండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది, ఇంకా ఫుల్గా అవ్వలేదు. ఈలోపు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నా పేస్ట్ అయిపోయిందండి, మళ్ళీ స్టోరేజ్ చేసుకోవాలి. అయిపోయింది, అందుకే అన్నిసార్లు వేసినట్టు అనిపిస్తుంది, కానీ అది కొంచెమే. చూసారా ఆయిల్ ఎలా తేలేసిందో, ఫ్రై కదండి, ఆ మాత్రం ఉండాలి. నాకు ఏంటండి ఫుడ్ ఐటమ్ అంటేనే చాలా ఇష్టం. ఇష్టమనే ప్రతిదీ ఉండదు, ఏదైనా ఫుడ్ ఐటమ్ అంటే ఇష్టమే. అంటే ఎవరికైనా జనరల్గా 1-2 ఇష్టం ఉంటుంది, నాకు ఫుడ్ అయితే చాలా ఇష్టం. ఏం బావా? అంతే 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 మన ఊర్లో అంతే. ఏమండి, నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నానండి, చాలామంది తింటారు ఒప్పుకోరు. నేను ఒక్కదానే జెన్యున్గా ఉంటాను అన్నట్టు, ఒప్పుకుంటాను. మా ఇళ్ళంటి వాళ్ళు ఉంటారు, తినడానికి పనికిరారు, ఒప్పుకోవడానికి పనికిరారు, కేసు లేదు. నిజం బావా, నువ్వు తినడానికి పనికిరావు, అందరికీ తెలుసు. ఎంత తింటా, ఒకసారి ఈయన తిండి మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెట్టాలని నా కోరికండి. దానికి నువ్వు తిన్న తిండికి దిష్టి ఒకటి. గారకాయ ముక్కలు వేసేసాను, చాలా నీట్గా కడిగానండి బాబు. నేను చెప్పినట్టే తరిగావు. తరగడం కాదు, కడిగాను. అది వెరీ గుడ్. నా క్లాత్ అది మరి ప్రొఫెషనల్లో వండేద్దాం అనుకుంటాను కానీ రాదే. అయితే ఇగో వేసాను కదండి, కలిపాను. చూసారా కొంచెం కలర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కలర్ మగ్గినట్టు వచ్చింది కదా, ఉల్లిపాయలో లైట్గా కలిసిపోయింది. చూసారా ఎర్రగా ఉన్న గుండెకాయని నల్లగా మార్చానమాట. ఏమండి కొంచెం ఫన్ జనరేట్ అవ్వాలని అంటున్నాను కదండి, అది మగ్గింది అంతేని. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసాను. చాలా ఈజీ అండి, నాకు తెలిసి అంటాం కానీ నాన్ వెజే చాలా ఈజీ. ఒకసారి అనిపిస్తుంటుంది కొంచెం టేస్ట్. నేను ఉప్పు ఎంత మెజర్మెంట్స్ ఏం చెప్పాను కంటే హ్యాండ్తోనే వేసేస్తాను, నాకు అదే అలవాటు. ముందు గురించి చెయ్యి పెట్టామా, కలిపామా, వేసామా, అదే అలవాటు. ఉండండి కొంచెం హైలో పెడదాం, సిమ్లో పెట్టాను. అది చూసారా కలర్ వచ్చింది. ఏదైనా పసుపు వేస్తే అందం వేరండి, కర్రీకి ఒక రకమైన అందం వస్తుంది. వెరీ గుడ్. ఏం బావా అంతేనా? అంటే చాలా ఇప్పుడు అవుతున్నప్పుడే తినేయాలనిపిస్తుంది. ఏమండి స్మెల్ నిజంగా మంచి స్మెల్ వస్తుంది. మూత పెట్టాను ఒకసారి. ఇలాంటి కోరికలు నీకు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు టేస్ట్ చేయడానిక. ఏమండి చూసారా ఎంత స్మెల్ వస్తుందో? స్మెల్ కూడా రికార్డ్ అయితే బాగుందండి, చాలా బాగుంది. కనబడదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగి అది కూడా అవుతుందేమో అడుగుతాం అండి. చూసారా ఆయిల్ ఎలా తేలిందో అలా తేలాలండి, మరి తప్పదు. ఎందుకంటే నేను ఆయిల్ వేసిన దానికంటే కొంచెం ఎక్కువ ఎందుకు తేలిందంటే, గారకాయకి కొవ్వు ఉంటుంది కదండి, స్కిన్. ఆ స్కిన్ ఉడుకుతున్న కొద్ది వాటర్లా పైకి వస్తుందా. అంటే వంట డిస్టర్బ్ చేస్తావు. డిస్టర్బ్ చేస్తే నాకే ప్రాబ్లం. తేడా కొడితే తినాల్సింది నేనే కదా. మరి నేను తిన్నా, అసలు ఇది నా కోరిక, నేను చాలా బాగా వండుకుంటాను. కోరిక నీదే కానీ ఏమో నీకు మిగులుతుంది లేదో డౌటే. అసలు తిన్నా అన్నావు కదా, ఎంత తినగలనో తిని చూపిస్తాను.
నువ్వు తింటావంటే అది ఖచ్చితంగా సోదే కానీ ఓకే. అబ్బా ఏమండి స్మెల్ భలే ఉందండి, స్మెల్ భలే ఉంది. చూడు నీలో ఉన్న టాలెంట్ ని నేను నిరూపిస్తున్నాను. చూడు ఇంతమంది తెలిసేలా చేస్తున్నాను. ఏమండి మనం జనరల్గా ఇవి మొత్తం కూరలో వండుతాం కదా, గుండెకాయ గారకాయ ఆటోమేటిక్గా కూర తెస్తే మనం అట్లా ఉంటుంది. కానీ చికెన్తో పాటు ఇలా సెపరేట్గా ఎప్పుడైనా వండి ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి ఒక్కసారి. ఏదో ఆహా రుచుల్లోని ప్రోగ్రాంలని అంటాడు కదా, అలా ఉంది. అంతే అంతే, మరి ఏం చేయలేం. చూడండి బాగా వేగుతుంది ఇది. మళ్ళీ చేద్దామండి. ఒక 10 నిమిషాలు అయింది. మళ్ళీ ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మాటకి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. అది అందరికీ తెలిసిందే. అలాగా కిందన మీదన కలిపితే ఏదైనా ఉడకంది ఉన్నా సరే చక్కగా ఉడికిపోద్ది అన్నమాట. చూసారా? ఇంకోటండి, ఉడికిందో లేదో కొంచెం చూద్దాం. అంటే గుండెకాయ ఆటోమేటిక్గా ఎంతసేపు పట్టదు. ఇగో అయిపోయింది చక్కగా. కాకపోతే గారకాయ ఉడికిందో లేదో అనేది సమస్య. ఇంకొంచెం సేపు పడుతుందండి వేగడానికి. వీటితో ఏంటంటే టైం పడుతుంది, టైం టేకింగ్ అనమాట. వేగాలి కదా, ఓకే టైం పడుతుందండి. ఈలోపు మనం వేగిపోవడం అయితే అయిపోయింది. చూసారా? ఉల్లిపాయలు అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. అందుకనే ఇగో మధ్య మధ్యలో ఇలా ఉల్లి ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం అండి. మా ఆయన అసలు నాకు సేమ్ బిడ్డ అంటుంటాడు కాబట్టి ఏం కాదండి. ఇది నీసు కూరకి ఆ మాత్రం కారం ఉండాలి, లేకపోతే బాగోదు. జనరల్గా నీసు కూర అంటేనే అసలు బాగుంటుందండి. కారం తగలకపోతే అసలు మరి నీసు అని ఎందుకంటే అంతే కదా అబ్బాయి. నేను నాతో పాటు నీకు సేమ్ బిడ్డను చేస్తాను కదా, అలవాటు చేస్తాను కదా. ఏటే కానీ నిజం చెప్తే కూడా చూసారా ఏమిటండి స్మెల్ వస్తుంది. నవనాట్యాలు నాట్యం ఆడుతున్నాయి. నవనాడులు నాట్యం ఆడుతున్నాయి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు అబ్బా. నవనాడులు నాట్యం ఆడుతున్నాయి, వేగంగానే తినేద్దామని. ఇలాంటి నీసు కూరలు ఏమైనా అత్తయ్య వండుతారు. ఇది గుండెకాయ గారకాయ ఫ్రై నేను వీడియో చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను. కాకపోతే అత్తయ్యే చక్కగా అన్నీ చేసి పెడతారు. ఫైనల్ లుక్ అయితే ఇది కూరది. చూసారా భలే ఉంది. నేను వేసిన ఆయిల్ కన్నా ఏమంటారు దాని తాలూకా కొవ్వు వాటర్ బాగా ఎక్కువ వచ్చింది. బాగుంటుందిలేండి. ఇగో ఇదండి ఇంకా ఉడుకుతుంది. సో ఇప్పుడు ఇలాగ మనం స్టవ్ మెల్లిగా ఆఫ్ చేసేసి ఫైనల్గా కొత్తిమీర లేకపోతే అసలు స్మెల్లే ఉండదండి, కలరింగ్గా రాదు. సో కలరింగ్గా ఉండడం కోసమని కొత్తిమీర వేసాను. వేసేసి మా ఆయన ఫోటో తీసుకుంటారా? తీసుకోండి. తీస్తావా? ఇప్పుడు కలిపేస్తాను. అది వెరీ గుడ్, కలిపేసాను. అది ఇప్పుడు నేను ఒక కూరగిల్లా తీసుకుంటాను. చూడండి ఇంకోటండి, మేము ఒక ప్లేట్లో కూడా తీసుకున్నాం. ఫస్ట్ గైస్ సక్సెస్ఫుల్గా గుండెకాయలు గారకాయలు కూర అయితే అదరగొట్టింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఆదివారమే కదా, ఇంటి దగ్గర ఉంటాం, పర్లేదు. నువ్వు చేస్తావా? నేను చేస్తాను. నాకు ఇచ్చిలే ఎప్పుడు కదా డైలాగ్ లేకు. సూపర్, చాలా బాగా చేశారు. ఉండండి కొంచెం వేరుగుందండి. ఇలానే కొత్త కొత్త వంటలు మీకు మళ్ళీ కావాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.